చూసుకోవచ్చు మనం ఇట్లా ఈ రకంగా బర్రెలు ఇక్కడ చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా గేదెలను కూడా అన్నీ చెక్ చేసుకోవచ్చు, చెక్ చేసుకోవడానికనే తీసుకోవచ్చు. ఇది ఎర్రగడ్డ మార్కెట్లో ఈ రోజు వస్తున్న బర్రెలు మొత్తం అన్నీ కూడా పాలిచ్చేయి, దూడలు, చూటి అన్ని రకాలు వస్తుంటాయి ఇక్కడికి. అదేవిధంగా ఇక్కడ తీసుకునే వాళ్ళు మాత్రం చెక్ చేసుకొని మాత్రం చెక్ చేయించుకోవచ్చు. సూటి కానీ అన్నీ కానీ ఇక్కడ పరీక్షలు చేస్తారు, అన్నీ ఉంటాయి ఇక్కడ, అన్నీ అందుబాటులోనే ఉంటాయి. చూసుకోవచ్చు గేదెలు కూడా ఈ వారం ఇక్కడికి వచ్చిన గేదెలు కానీ అన్నీ కూడా ఇది ఇలా చెక్ చేసుకొని మాత్రమే అది అట్లా చెక్ చేసుకొని తీసుకుంటుంటారు. ఇక్కడ అలా చెక్ చేసుకున్నాను. పాలు కూడా ఎంత చిక్కదనం ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకుంటారు. ఆల్రెడీ పాలతో పాటు అలాగే తీసుకుంటారు. ఇవన్నీ చూసుకోవచ్చు మనము. పొదుగులు కానీ అన్నీ కానీ ఇట్లా ఈ రకంగా ఇక్కడ చెక్ చేయొచ్చు. చెక్ చేసుకుని చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను పంజాగుట్టలో ఉంటా. పంజాగుట్టలో ఉంటారా? ఎన్ని తీసుకుంటారా? ఏమన్నా ఈ గేదెను తీసుకున్నా. ఎంత పడింది? 60,000. ఏ జాతి ఇది? దూలియా. దూలియా. ఎంత పడి ఎన్ని ఈతలు ఈనింది? ఉండొచ్చు ఒక 5 ఈతలు. 5 ఈతలు ఈనిందా? ఇది ఇప్పుడు ఈనింది దూడతో కలిపే? లేదు, అది వేరేది, ఇది వేరే. దీని దూడ లేదా? దూడ లేదు. ఎన్ని నెలలు అయిందంట ఈని? 4 నెలలు అంటుండు. 4 నెలలు అంటుండు. ఇక అది మా అదృష్టం అంతే. అంతే. ఎలా ఉంది మార్కెట్లో ఈ రోజు? ఇది అట్లా ఉంది. మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర ఇంటికాడ 6 గేదెలు ఉన్నాయి. ఈ 2 ఇప్పుడు 2 తీసుకున్నారు. ఏదైతే తీసుకున్నారు? అదొకటి తీసుకున్నాం, ఇది ఒకటి తీసుకున్నాం. అది ఎంత పడింది? అది 58,000. అదే జాతి? అది ఆంధ్ర జాతి. ఆంధ్రాది. ఇదేమో దూలియా. 2 తీసుకున్నా. అది ఎంత పడింది? అది 48,000. అది 40. ఎన్ని ఈతలు ఈనింది అది? అది 5-6 ఈతలు ఈనింది. 5-6 ఈతలు ఈనింది. దూడతో కలిపి? అది కూడా దూడతో కలిపి. దూడతో ఉంది. ఇదేమో దూడలేదు. దూడలేదు దీనికి. 4 నెలలు అయింది. పాలు ఇస్తుంది బాగానే ఉన్నాయా? ఇప్పుడు పాలు అదే అదృష్టం అని చెప్తున్నా కదా. పిండి చూసా కదా పాలు దారాలు సన్లు చూసుకున్నాం. 4 సన్లు సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకున్నాం. ఇక అది మా అదృష్టం. ఇక కొత్తగా అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చేస్తారు. కొత్తగా ఒక డైరీ ఫామ్ పెట్టుకుని ఇప్పుడు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్లు కూడా డైరీ ఫామ్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఆ డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఎలా ఏ గేదెలు? ముందుగా కష్టపడాలి. కష్టపడితే ఫలితం ఉంది. ఇక మనం బళ్ళు ఇంట్లో కట్టేసి ఊరంతా తిరిగి వస్తామంటే సాగదు. 24 గంటలు దానికి బానిస అయి ఉండాలి. అట్లయితే చెయ్యచ్చు. అంటే వాళ్ళు జీతగాళ్ళు పెట్టుకొని చేస్తూ ఉంటారు కదా. జీతగాళ్ళు ఎంత మంచి జీతగాళ్ళు అయినా నమ్మద్దు. మనం చూసుకోవాలి. చూసుకోవాలి. మనకు కూడా అవగాహన ఉండాలి. మనకు ఉండాలి. తర్వాత అంటే ఇప్పుడు గేదెలు ఏదైతే ఉందో ఎటువంటి గేదెలతో స్టార్ట్ చేస్తే ఏ జాతి గేదెలను తీసుకుంటే ఏ గేదెలు తీసుకున్నా కష్టపడాలి. వాటికి కడుపు నిండా మేత పెట్టాలి. కడుపు నిండా పెట్టి పాలు తీయాలి. కడుపు నిండా పెట్టాలి, పాలు తీయాలి. అంతే. ఇంకా దాని విషయం ఇంకేది లేదు. ఇక నేనేం మాట్లాడలేదు. చూసుకున్నారు కదా. ఇలా అంటే ఎక్కడికి వచ్చినా కానీ ఈ రైతులు ఏదైతే ఉందో వాళ్ళు ఎటువంటి గేదెలకైనా ఫస్ట్ దానికి మేత కానీ అన్ని కానీ సంకూలంగా చూసుకున్నానికి పాలు కూడా అవి ఇస్తుంటాయని చెప్తాను. ఆల్రెడీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా. ఇట్లా ఎక్కడి నుంచి వస్తున్నారు? తెలుగు రాదు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాట్లాడనా? చూసుకోవచ్చు. ఈ వారం చూసుకుంటే ఇట్లా ఈ రకంగా ఇలా చూసుకోవచ్చు మనం. ఈ రకంగా చూసి ఈ రకంగా ఈ దున్నపోతులు కూడా ఇట్లానే వస్తుంటాయి మార్కెట్లో. చూసుకోవచ్చు. ఇది ముర్రా జాతి దున్నపోతు. 8 నెలలు ఉంటాయి దీనికి. 8 నెలల దున్నపోతు వచ్చింది చూడండి. అంటే సంవత్సరానికి తక్కువగా ఉంది. ఇది 8 నెలల దున్నపోతు అంటే దీన్ని కూడా మీకు అందుబాటు ధరలోనే వస్తాయి. ఇట్లానే ఆవులు కానీ ఇట్లా గేదెలు కానీ ఎర్రగడ్డ మార్కెట్లో చూసుకోవచ్చు మనం. అన్నీ కూడా ఈ రకంగా వస్తూ ఉంటాయి.